అమరావతి భూసేకరణకు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. గుంటూరు పెనుమాక భూములకు సంబంధించిన ప్రభుత్వం విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్పై స్టే ఇచ్చింది హైకోర్టు. ఈ నెల 11న ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై రైతులు కోర్టుకు వెళ్లడంతో ధర్మాసనం స్టే ఇచ్చింది. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. గతంలో నోటిఫికేషన్ ఇవ్వబోమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం ఆ తర్వాత 2-3 రోజుల్లోనే భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిందని తప్పుపట్టారు. ఇప్పటికే 33,000 ఎకరాలు తీసుకున్న ప్రభుత్వం ఇంకా ఎందుకు భూసేకరణ చేస్తుందని ప్రశ్నించారు ఆర్కే. న్యాయస్థానానికి వచ్చినప్పుడు న్యాయస్థానంలో విచిత్రమైనటువంటి వాదనలు జరిగినాయి. అదేంటంటే మా న్యాయవాది గారు చాలా స్పష్టంగా అడిగారు, సార్ ఈ విధంగా పేదవాడిని, రైతుని, కూలివాడిని భయపెడతా ఉన్నారు జడ్జి గారు అని అన్నప్పుడు ప్రభుత్వం తరపునటువంటి ఉన్న న్యాయవాదులు, సార్ మేము కౌంటర్ దాఖలు చేయాలంటే మాకు 3 వారాల గడువు ఇవ్వండి అని చెప్పి కోరినప్పుడు మళ్ళా వెంటనే మా న్యాయవాది గారు చాలా స్పష్టంగా చెప్పారు, సార్ ఈ 3 వారాల గడువు లోపల ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇస్తారు సార్. వీళ్ళ యొక్క తతంగం, వీళ్ళ యొక్క కుట్ర ఆ విధంగా ఉంది అని అంటే ఓపెన్ కోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు జడ్జి గారి సమక్షంలో మేము నోటిఫికేషన్ ఇవ్వము ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి అని చెప్పినటువంటి న్యాయవాదులు దాన్ని జడ్జి గారు రికార్డ్ చేసుకోవడం కూడా జరిగింది. అంటే ప్రభుత్వము హైకోర్టులో మేము నోటిఫికేషన్ ఇవ్వము అని చెప్పి తిరిగి 2-3 రోజులు గడవంగానే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చిన ఈ తరుణంలో గతి లేక రైతన్నలందరూ కూడా మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఈ రోజు న్యాయస్థానం ఇద్దరి వాదనలో ప్రభుత్వం వాదనలు వింది, రైతుల